హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ రోజు వీడియోలో మీకు తెలియనటువంటి కొన్ని సీక్రెట్ కోడ్స్ అనేటటువంటి చూద్దాం. ఉదాహరణకి సాధారణంగా మనం సిమ్ములు చేంజ్ చేస్తున్నప్పుడు, సిమ్ములు మారుస్తున్నప్పుడు కొన్ని మొబైల్ నెంబర్స్ సిమ్ నెంబర్స్ అనేటటువంటి మనకు ఐడియా ఉండవు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తామనంటే ఈ కోడ్ని మీరు యూజ్ చేయండి. ఓకేనా, చాలా మంది తెలిసి ఉంటుంది. *1# క్లిక్ చేసి ఉదాహరణ చూడండి, SIM1 SIM2 చూజ్ చేసుకొని మీరు 2 పైన క్లిక్ చేశారనుకోండి, మీకు ఏమైపోతుందంటే ఈ విధంగా USSD కోడ్ అని చెప్పేసి మీ మొబైల్ నెంబర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అదే విధంగా మీ మొబైల్ యొక్క EMI నెంబర్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలనంటే *#06 మళ్ళీ ఏం చేస్తారంటే # కొట్టండి. # కొట్టగానే ఏమైపోతుందనంటే మీ IMEI నెంబర్ అనేటటువంటిది మీకు ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మీ ఫోన్ అనేటటువంటిది ఏ వర్షన్కి సంబంధించిందని తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, * నొక్కండి, తర్వాత మళ్ళీ #1 2 3 4 తర్వాత మళ్ళీ # నొక్కండి. ఓకేనా, ఈ విధంగా చూడండి. ఇక్కడ మనకు వర్షన్ అనేటటువంటిది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ AP అని, తర్వాత CP అని, తర్వాత CSC నెంబర్స్ అనేటటువంటివి ఈ మొబైల్ యొక్క వర్షన్స్ అని మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఒక టెక్స్ట్ మెనూని ఓపెన్ చేయడం కోసం ఈ కోడ్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తారంటే *735 తర్వాత # మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, మొత్తం ఇక్కడ చూడండి మెలోడీ అని, తర్వాత వైబ్రేషన్ అని, స్పీకర్ అని, డిమ్మింగ్ అని, కెమెరా అని, VT కెమెరా అని, బ్లూటూత్, TSP డాట్ మోడ్ అని, TSP గ్రిడ్ మోడ్ అని, ఈ విధంగా మనకు ఒక మెనూ అనేటటువంటిది ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెలోడీ పైన క్లిక్ చేస్తున్నాం, చూసారు ఈ విధంగా మనకు సాంగ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత వైబ్రేట్ పైన క్లిక్ చేస్తే మనకు వైబ్రేట్ అవుతున్నట్టుగా వస్తుంది. తర్వాత ఈ విధంగా ఒక టెక్స్ట్ మెనూ అనేటటువంటి దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మన బ్యాటరీ యొక్క స్టేటస్ ను మనం చూసుకోవడం కోసం *02228 మళ్ళీ # మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ బ్యాటరీ స్టేటస్ అనేటటువంటి లోపల చూపించడం జరుగుతుంది. ఓకేనా, మన నెట్వర్క్ ఎలా ఉంది, తర్వాత కరెంట్ వాల్యూ ఏ విధంగా ఉంది, తర్వాత ఎన్ని మెగావాట్స్లలో ఉంది, తర్వాత ఎంత వోల్టేజ్లో వర్క్ చేస్తుంది, దాని యొక్క లెవెల్ ఎంత, ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది అంటే ఎంత పర్సెంటేజ్ లోపల ఉంది అనేటటువంటిది ఈ విధంగా మనం బ్యాటరీ యొక్క స్టేటస్ని ఈ విధంగా చూసుకోవచ్చు. మీ మొబైల్కి కాల్ వెయిటింగ్ ఆప్షన్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఈ కోడ్ని మనం వాడతామండి. ఆ కోడ్ వచ్చేసి ఏంటంటే *43#. ఈ విధంగా మనం టైప్ చేసిన తర్వాత మీరు SIM1కి కాల్ వెయిటింగ్ ఉందా లేదా, తర్వాత SIM2కి కాల్ వెయిటింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 1 or 2 అనేది మీరు డయల్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ నేను ఏం చేస్తున్నానంటే SIM1 యొక్క కాల్ వెయిటింగ్ ఆప్షన్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం 1 పైన క్లిక్ చేస్తున్నాను. 1 పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి MMI కోడ్ స్టార్టెడ్ అని వచ్చేసి ఈ విధంగా కాల్ వెయిటింగ్ సర్వీస్ వాజ్ ఎనేబుల్డ్ అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా మన కాల్ వెయిటింగ్ ఉందా లేదని కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పబోయేటటువంటి మెయిన్ ఒక కోడ్ ఏంటనంటే దీని ద్వారా మీరు ఒకవేళ సామ్సంగ్ మొబైల్ యూజర్స్ అయితే కనుక మీ మొబైల్ అనేటటువంటిది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా తెలుసుకోవడం కోసం ఈ కోడ్ని మనం వాడతామండి. ఆ కోడ్ వచ్చేసి ఏంటనంటే *0* అనే విధంగా మనం టైప్ చేయగానే మన స్క్రీన్ అనేటటువంటిది ఈ విధంగా అనేక రకాల ఆప్షన్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ టాప్ లోపల రెడ్, గ్రీన్, బ్లూ అనేటటువంటి ఉంటుంది. అంటే ప్రతి మొబైల్ ఫోన్ లోపల మనకు ఈ 3 కలర్ని బేస్ చేసుకొని మనకు మొబైల్ ఫోన్స్ అనేటటువంటి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత రిసీవర్ ఏ విధంగా పనిచేస్తుందా లేదా, రిసీవర్ అని అంటే మనకు పైన ఉండేటటువంటి ఆ రిసీవర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైబ్రేటింగ్ అవుతుందా లేదా, తర్వాత డిమ్ అవుతుందా లేదా, మెగా క్యామ్ ఏ విధంగా పనిచేస్తుంది, సెన్సార్ ఏ విధంగా పనిచేస్తుంది, టచ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, స్లీప్ మోడ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ మనకు ప్రాపర్ గా వర్క్ చేసినప్పుడే మన మొబైల్ ఫోన్ అనేటటువంటిది ఓకే వర్కింగ్ కండిషన్ లో ఉందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇందులోపల ఏ ఆప్షన్ కూడా మీకు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి, మీ మొబైల్ ఫోన్ అనేటటువంటిది ప్రాబ్లమేటిక్ ఉందని మీరు ఐడెంటిఫై చేయాలి. ఉదాహరణ నేను ఏం చేస్తున్నా, రెడ్ పైన క్లిక్ చేస్తున్నా. రెడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా మనకు రెడ్ కలర్ అనేటటువంటిది రావడం జరిగింది. మళ్ళీ ఏం చేస్తున్నానంటే గ్రీన్ పైన క్లిక్ చేస్తున్నా. గ్రీన్ పైన క్లిక్ చేయగానే గ్రీన్ కలర్ రావడం జరిగింది. తర్వాత బ్లూ పైన క్లిక్ చేస్తున్నాను, బ్లూ కలర్ వచ్చేసింది. ఓకే, తర్వాత మనకు వైబ్రేట్ పైన క్లిక్ చేస్తున్నా, వైబ్రేట్ అవుతుంది. ఓకే, మీకు వినిపించదు, నాకు వినిపిస్తుంది. ఓకే, తర్వాత డిమ్మింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసారా 3 కలర్స్ లోపల మనకి డిమ్మింగ్ అనే అయినట్టుగా చూపిస్తుంది. తర్వాత మనం ఏం చేస్తున్నానంటే మెగా క్యామ్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవచ్చు. తర్వాత సెన్సార్, తర్వాత టచ్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి అన్ని బాక్సెస్ అనేవి ఉన్నాయి, ఇవన్నిటి మీరు ఫిల్అప్ చేయండి. ఓకే, ఈ విధంగా అంటే కార్నర్స్ లో కూడా మనకు వర్క్ అవుతుందా లేదా అని ఇందులో చూపిస్తుంది. ఓకే, మొత్తం కూడా ఫిల్ చేయండి. ఓకే, ఈ విధంగా ఫిల్ చేయండి, అంటే టచ్ అనేది కూడా మనకు ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఈ విధంగా
అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. మీ ఫ్రంట్ క్యామ్ కానీ తర్వాత స్పీకర్స్ కానీ ఏ విధంగా ఉన్నాయనేటటువంటి చూసుకోవచ్చు. ఈ విధంగా మన మొబైల్ అనేటటువంటిది ఒకవేళ సామ్సంగ్ మొబైల్ అయితే మన వర్కింగ్ కండిషన్లో లేదా చూసుకోవడానికి ఈ కోడ్ యూజ్ అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్ సెక్షన్ లోపల మీరు రాయొచ్చు మీ సందేహాలన్నీ కూడా. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.